సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. రీసెంట్గా మరి ఆ అమ్మాయి తన సాక్ష్యాన్ని చెప్పింది. క్లుప్తంగా నేను వాక్యంలోనికి వెళ్తాను. ఆ అమ్మాయి సాక్ష్యం చెప్తూ ఏం చెప్పిందంటే, తను ఒక ఏథిస్ట్ల ఫ్యామిలీలో ఉంది. ఆ యొక్క తల్లిదండ్రులు కానీ ఆ అమ్మాయి కానీ దేవుడిని నమ్మని ఫ్యామిలీ, దేవుడు లేడని నమ్మే ఫ్యామిలీ, హేతువాదులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఆ బిడ్డను అలానే పెంచారు. అయితే ఆ అమ్మాయి మరి చెప్తూ ఉంది, తన యొక్క 12వ సంవత్సరం నుంచి కూడా తన జీవితంలో ఎన్నోసార్లు తను సూసైడ్ చేసుకోవాలని అటెంప్ట్స్ చేసింది. దాదాపు 14 సార్లు ఆ అమ్మాయి 12 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ లోపల 14 సూసైడ్ అటెంప్ట్స్ చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి జీవితంలో భయంకరమైన జీవితం. ఆ అమ్మాయి అన్ని విధాలు చెడిపోయింది. ఆ అమ్మాయి జీవితంలోనే తను చిన్నప్పుడే చైల్డ్ అబ్యూస్కి గురయ్యింది. తన జీవితంలో మరి ఎటువంటి నిరీక్షణ లేకుండా, ఎక్కడ కూడా సహాయం దొరకని పరిస్థితుల్లో తన జీవితాన్ని తను పూర్తిగా ఆ పాపము నుంచి బయటపడలేక తన జీవితంలో అన్నీ వచ్చేసాయి. డ్రగ్స్ వచ్చేసాయి, తను ఇంకా లెస్బియన్గా మారిపోయింది. చేయరాని కార్యాలన్నీ తన జీవితంలోనికి వచ్చాయి. తన తల్లిదండ్రుల దేవుడి భయం లేని వాళ్ళు. ఆ బిడ్డ కూడా మరి చిన్న వయసులోనే తన జీవితం అంతా కూడా బ్రతుకంతా నాశనం అయిపోయి, తను ఇంకా చాలా సార్లు ఈ బ్రతకలేక, ఆ పాపంలో అలాగనే కొనసాగలేక, ఆ జీవితంలో ఆ ఒత్తిడికి తన జీవితం మీద తనకే అసహ్యం వేసి 14 సార్లు చచ్చిపోవాలనుకునింది. కానీ మరొకసారి ఆల్మోస్ట్ 15th టైం తను మరి చనిపోవాలని ప్రయత్నం చేసే సమయంలో ఫేస్బుక్ చూస్తూ ఉన్నప్పుడు ఒక వాక్యం తనని పట్టుకునింది. తను అప్పుడు దాకా తన జీవితంలో బైబిల్ ఎప్పుడు చదవలేదు. కానీ పౌలు అన్న మాటలు, నా శరీరంలో ఒక నియమం ఉంది, నేనేం చేయాలనుకుంటున్న దాన్ని నేను చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదు అనుకుంటున్న దాన్ని చేస్తున్నాను అనే మాట తను చదివినప్పుడు తన జీవితానికి అది తాకింది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం తన జీవితంలో దేవుని వాక్యం తను చదివింది. అప్పుడు మొబైల్లోనే సెర్చ్ చేసి బైబిల్ చదవడం మొదలుపెట్టింది. ఆ బుక్ అంతా, ఆ అధ్యాయం అంతా చదివి ఆ అమ్మాయి రక్షింపబడింది. దేవునికి స్తోత్రం. 19th ఇయర్లో ఆ ఫేస్బుక్ లో ఒక వచ్చిన దగ్గర నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా మంది మనము వర్సెస్ పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, చాలాసార్లు అనిపిస్తుంది ఎందుకు మనం పోస్ట్ చేస్తున్నాం. కానీ చూడండి, ఎవరో ఒక వర్స్ పెట్టారు. ఆ వర్స్ ఆ బిడ్డ జీవితాన్ని, తన ప్రాణాన్ని కాపాడింది. తన ఆత్మను రక్షించుకోవడానికి దేవుడు ఆ ఫేస్బుక్ పోస్ట్ అలా వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ బిడ్డ 19వ సంవత్సరంలో దేవుడిని నమ్ముకునింది. ఆ బిడ్డ జీవితం మారిపోయింది. ఈరోజు మొన్న రీసెంట్గా 2 weeks బ్యాక్ తను బాప్టిజం తీసుకొని సాక్ష్యం ఇచ్చింది. అందరూ ఎదుట ధైర్యంగా ఆ బిడ్డ సాక్ష్యం ఇచ్చింది. తల్లిదండ్రుల్లో దేవుని భయం లేదు, కుటుంబంలో దేవుని భయం లేదు, దేవుడే తెలియదు. ఈ రోజుల్లో ఇలాంటి మంది ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈరోజు అడ్వాన్స్ సొసైటీ అంటున్నాం, మోడర్న్ సొసైటీ అంటున్నాం, సివిలైజ్డ్ అంటున్నాం. కానీ చేసే పనులు చాలా భయంకరమైన పనులు, చెప్పుకోవడానికి కూడా అసహ్యమైన, చాలా నీచమైన కార్యాలు ఈరోజు మనం చూస్తున్నాం. తల్లిదండ్రులకి భయం లేదు, బిడ్డలకి చెప్పేవాళ్ళు లేరు. పిల్లలు ఎలాంటి పనులు చేస్తున్నారో అని చూసేవాళ్ళు లేరు. భయంకరంగా పిల్లలు వారి జీవితాలు చిన్న వయసులోనే పాడైపోతున్నాయి. చాలా విషయాలు లేట్గా మనకి న్యూస్ పేపర్స్కి వస్తాయి. కానీ అంతకు ముందే ఎంతమంది జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి, ఎవరు వారిని కాపాడేవారు? దీనందరికీ కారణం ఏంటి? ఈరోజు లోకంలో ఎన్నో ఘోరాలు మనం చూస్తున్నాం, ఎన్నో ఘోరాలు. ఒక్కొక్కరు కొన్ని మరి ఒక నర్స్ గురించి నేను రీసెంట్గా ఎప్పుడో న్యూస్లో మీరు కూడా చదివి ఉంటారు. తను చాలా మందిని చంపేసింది. తన సర్వీస్లో చాలా మందిని చంపేసింది ఆమె. షీ కిల్డ్ మెనీ పీపుల్. ఇలాగా ఒక్కొక్కరి జీవితాల గురించి మనకు బయటకు వస్తున్నప్పుడు ఎలా వాళ్ళు ఇలా బిహేవ్ చేయగలుగుతారు? కొంతమంది చిన్నపిల్లల్ని ఎంత సెక్షువల్గా హరాస్ చేసినట్టుగా ఒక బయటికి మంచిగా కనబడుతూ, ఈవెన్ ప్రీచింగ్లో మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని జీవితాలు మనకు బయటకు వచ్చినప్పుడు, మానస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు ఎలా ఉంటుంది మనకి? మనందరికీ అనిపిస్తుంది లోకం ఎట్లా పోతుంది, లోకం ఏ విధంగా నాశనం అయిపోతా ఉంది, ఎందుకు మనుషులు ఇట్లా చేస్తున్నారని మనకి చాలాసార్లు ప్రశ్న వస్తుంది. అదే మాటల్ని పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది 3 రకాల వ్యక్తులు ఉన్నారు ఈ లోకంలో. ఒకళ్ళు హేతువాదులు, ఎవరైతే దేవుడు లేడని నమ్మేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు.
తర్వాత రెండో రకం ఎవరంటే విగ్రహాలను ఆరాధించే వాళ్ళు, విగ్రహారాధికులు. వాళ్ళని మనము బైబిల్లో అన్యజనులు అంటూ ఉంటాం. మూడో రకం ఉంది యూదులు, వారు దేవుణ్ణి ఎరిగిన వారు. ఈ ముగ్గురు గ్రూప్స్ కానీ మనం తీసుకుంటే, లేకపోతే ఏథిస్టులు కానివ్వండి, లేకపోతే ఐడల్ వర్షిపర్స్ జెంటైల్స్ కానివ్వండి, లేకపోతే రిలీజియస్ పీపుల్, ఆ రోజుల్లో జ్యూస్, ఈ రోజుల్లో క్రిస్టియన్స్ అందాం. ఈ రోజుల్లో క్రిస్టియన్ కుటుంబాల్లో కూడా చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు మంచిగానే ఉంటున్నారు, కానీ వాళ్ళ పిల్లల్ని సరిగా పెంచలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు దారి తప్పిపోతా ఉన్నారు ఈ రోజుల్లో. దానికి కారణం ఏంటి? చాలా మంది భక్తిపరుల కుటుంబంగా కనబడుతుంది, కానీ వాళ్ళ పిల్లలు సరైన స్థితిలో లేరు, వాళ్ళు కూడా సరైన స్థితిలో లేరు. చాలా మంది భక్తికి పైకి భక్తిగానే ఉంటారు, చర్చికి వస్తారు, ఆరాధిస్తారు, కానీ లోకల్లో వాళ్ళు అన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది. ఇక్కడ ఏమని లిస్ట్ రాశారంటే 28వ వచనంలో 1వ అధ్యాయం, మరియు వారు మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అండ్ ఆ తర్వాత పెద్ద లిస్ట్ ఉంది. ఆ తర్వాత ఆ భ్రష్ట మనసు ఎప్పుడైతే దేవుడు అప్పగిస్తాడో వారి జీవితాలు ఎట్టుంటాయంటే, అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండిన వారై, ఇంకా కొండగాండ్రును, అపవాదికులను, దేవదూషకులను, హింసకులను, అహంకారులను, భింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులు, అనురాగమే ఉండదు, నిర్దయులై ఉన్నారు. ఎట్టి కార్యాలు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధి బాగుగా వారు ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. అది మాత్రమే గాక అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. భయంకరమైన లిస్ట్ ఇక్కడ ఉంది. మనం చాలా చూస్తాం. కొంతమంది జీవితాలలో వాళ్ళలో ప్రేమ ఉండదు అసలుకి. చాలా స్టోన్ హార్ట్ అంటారు. చాలా కఠినమైన హృదయం, దయ ఉండదు వాళ్ళకి, అనురాగ రహితులు. ఎంతగా వారు చూసినా కానీ తల్లిదండ్రుల మీద దయ చూపించరు, పిల్లల మీద దయ చూపించరు, వాళ్ళు ఎవరి మీద కూడా ప్రేమ అనురాగ రహితులుగా ఉంటారు. కొంతమంది చెడ్డవాటిని కల్పిస్తారు, మాట తప్పేవారు. చాలా లిస్ట్ ఉంది ఇక్కడ. అహంకారం, నరహత్య, ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. దట్ గివ్స్ ద గ్రావిటీ ఆఫ్ సిన్. పాపము ఎంత ఘోరమైనది, ఎంత భయంకరంగా మనుషుల్ని పీడ్చుకునేంతది. ఎప్పుడైతే మనిషిని దేవుడు సృష్టించినప్పుడు తన కోసం ఆయన సృష్టించుకున్నాడు. దేవుని తన రూపములో, తన స్వరూపములో ఆయన మహిమ కొరకు దేవుణ్ణి చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని నుంచి మనిషి తొలగిపోతాడో వెంటనే ఆ వ్యక్తి ఏమైపోతాడు? సైతానుకు దాసుడైపోతాడు. ఆ వ్యక్తి భ్రష్ట మనస్సుకు అప్పగించబడి, భ్రష్ట మనస్సు చేత ఏడవబడి, తన జీవితంలో ఈ యొక్క పాపాలన్నీ కూడా ఎంటర్ అయిపోతా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి పాపం, ఒకదాని తర్వాత ఒక పాపం. ఫస్ట్ ఒక తప్పు చేసినప్పుడు కొంత భయం ఉంటుంది, కానీ ఆ తప్పు మీద మళ్ళీ తప్పు చేస్తా పోయినప్పుడు ఆ భయం ఇంకా ఉండదు. కొంతమంది నేరాలు చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఎలా వీళ్ళు ఇన్ని మర్డర్స్ చేయగలిగారు. ఈ మధ్య నేను ఒక ఏదో చూశాను, ఒక దాంట్లో ఒక డాక్యుమెంటరీ అనుకుంటాను. తను ఆ సూసైడ్, తను ఒక కుకింగ్ ద్వారానే మరి తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయడం జరిగింది, తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ. అది నేను విన్నప్పుడు ఎలాగ మనుషులు ఇంత ఘోరంగా, ఇంత కఠినంగా ప్రవర్తించగలరు? ఎందుకంటే మనుషుల్లో అంత ద్వేషం ఉంది, మనుషుల్లో అంత ఈర్ష్య ఉంది, కపటం ఉంది. అంటే మనుషుల్ని నరహత్య చేయడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. ఇంతగా పాపంలోకి జనాలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, చూడండి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిగా వారు 21వ వచనం, దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. They know God, but they have not worshipped him as God. దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు. అదే మనం పైన కానీ చూస్తే 19వ వచనంలో, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది,
దేవుడు అది వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చాలా మంది ఈరోజు దేవుడు ఎక్కడ ప్రూవ్ చేయండి, దేవుడు ఉన్నాడా అనడానికి ఏంటి ప్రూఫ్, ఏంటి ఎవిడెన్స్ అని ఈరోజు చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడున్న తరం, ఇప్పుడున్న జనరేషన్ ఇదే ప్రశ్న మీద వాళ్ళకి సమాధానం దొరక్క చర్చ్కి దూరం అయిపోతున్నారు. మెయిన్ లైన్ చర్చెస్ లో యూత్ అంతా కూడా సంఘం నుంచి దూరం అయిపోయారు. కారణం బికాస్ దే డోంట్ నో గాడ్, దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. కానీ దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు సృష్టించిన వస్తువులని ఆలోచించడం ద్వారా, దేవుడు చేసిన సృష్టిని చూడడం ద్వారా, దేవుడు సృష్టించిన ఒక పువ్వును చూసినా సరే, ఒక జంతువును చూసినా, ఒక మానవుడిని చూసినా, తను నిర్మింపబడిన విధానం గురించి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది ఒక సృష్టికర్త ఉన్నాడు అని. మనమే యాక్సిడెంట్ గా బిగ్ బ్యాంగ్ థియరీతో ఇక్కడ లేవు ఈ రోజు. లేకపోతే ఒక కోతి నుంచి మన అందరం రాలేదు. కోతుల నుంచి కోతులే వస్తాయి కానీ మనిషి రాడు. కానీ ఈ సత్యాన్ని యూనివర్సిటీల్లో బోధిస్తున్నారు, స్కూళ్ళల్లో బోధిస్తున్నారు. ఈ జనరేషన్ దేవుడు లేడని నమ్ముతూ ఈ కోతి నుంచి వచ్చిన సిద్ధాంతాలు, అంటే నేను కోతి నుంచి వచ్చానని, మనిషి కోతిలాగే, కోతి వేష్టలు కోతిలాగా ప్రవర్తిస్తున్నారు, జంతువులాగా మారుతున్నారు మనుషులు. ఎందుకంటే సృష్టికర్తను నమ్మటం లేదు కాబట్టి. సృష్టికర్తను నమ్మడం పోవడం వల్ల మనం జంతువులాగా వచ్చామనుకొని జంతువులకు లాగానే ఏ కట్టడాలు లేకుండా జీవితాలు జీవిస్తా ఉన్నారు ఈ రోజుల్లో. కానీ వారి జీవితాలు ఏమాత్రం ఆశీర్వాదకరంగా లేవు. వారందరూ కూడా తన జీవితాన్ని త్వరగా నాశనం చేసుకునే వాళ్ళే. ఎంతమంది వారి జీవితాలని మరి ఈ చెడు బానిసలకు, చెడుతనమునకు వాళ్ళు లోనై ఎంతమంది వారి జీవితాలను త్వరగా ముగించుకున్నారండి. ఈ దేశంలో ఒక సింగర్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆమె పేరేంటి, యానీ అనుకుంటాను, యానీ హస్టన్ ఆర్ సంథింగ్. తను కూడా మంచి సింగరు, ఈ దేశంలో చక్కని పాటలు పాడుతూ ఉండేది, పాప్ సింగరు. తను డ్రగ్స్ తీసుకొని చనిపోయింది, యానీ హస్టన్ ఆర్ సంథింగ్. మరి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు వారి జీవితాలలో ఎంతో టాలెంటెడ్ పీపుల్, కానీ చెడు వ్యసనాల వల్ల వారి జీవితాలను త్వరగా ముగించుకున్నారు. వారి జీవితాలు త్వరగా అంతమైపోయాయి. మంచి బ్రతుకులు మరి త్వరగా ముగిసిపోయాయి. కారణం ఏంటంటే దేవుడిని ఎరిగి కూడా ఆయనను మహింపరచకపోవడం, దేవుడిని మహింపరచకపోవడం, దేవుడికి తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకపోవడం, కృతజ్ఞత లేని జీవితం. దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు దేవుడికి కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవుడిని మహింపరచాలి. దేవుడు మనం సృష్టించుకున్నది ఎందుకంటే ఆయనను మనం మహింపరచడానికి. కానీ ఈ విషయాన్ని మనుషులు మర్చిపోయారు. మనిషి ఇప్పుడు గాడ్ సెంటర్డ్గా పోయి మ్యాన్ సెంటర్డ్గా మారడం జరిగింది. సెల్ఫ్ సెంటర్డ్, నేను, నా కుటుంబము, నా జీవితం, నేను బాగుండాలి, ఎవరెట్లా పోయినా నాకు అనవసరం. ఈ తత్వం ఎప్పుడైతే వచ్చిందో మనుషుల్లోకి, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. ఎంత భయంకరమైన కీడు ఈరోజు లోకంలోనికి వస్తూ ఉంది. ఎందుకంటే మనిషి చాలా సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయాడు. పక్కల వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మడం లేదు, దేవుడే లేడు అనుకునే వాళ్ళు. కానీ బైబిల్ చెప్తుంది, చూడండి, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఎవరైనా త్వరగా చదవండి. కీర్తన గ్రంథం 53 మొదటి 3 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు ఎవరంట? చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొకడును లేడు. దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి కలిగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువాడు ఎవడైనా లేడు, ఒక్కడును కూడా. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ హ్యూమన్ మ్యాన్కైండ్. మనిషి యొక్క స్వభావం ఎలా ఉందంటే, దేవుడు లేడు అనుకొని బుద్ధిహీనంగా మన హృదయాలు అనుకొని ఎలా ఉన్నామని చెడిపోయి అసహ్య కార్యములను చేయించున్నాం. దేవుడు లేడు అనే వాడికి ఒక
ప్రమాణం ఉండదు, ఇంకా ఒక కట్టడి ఉండదు. ఎందుకంటే ఎవరైతే దేవుడు ఉంటే దేవుడికి భయపడతారు. ఎవరైనా సరే, ఏ మతంలో ఉన్న వాళ్ళైనా కనీసం ఒక భయం ఉంటుంది. మనం చేసే పనులకి దేవుడు శిక్షిస్తాడు, నేనేమైనా తప్పు చేస్తే నరకానికి పోతానేమో అని ఏ మతంలో అయినా అదే భయం ఉంటుంది. కానీ దేవుడే లేడనుకునే వాడికి ఆ భయము లేదు. వాడు జీవించినంత కాలం చచ్చే లోపల నేను ఎంత చండాల పనులు చేయగలిగితే అన్ని చేసి చచ్చిపోదాం అనుకుంటాడే తప్పితే మంచి చేద్దాం, మేలు చేద్దాం, ఎవరికైనా సహాయపడదాం, ఎవరికైనా మేలు చేద్దామని ఎప్పుడు కూడా ఆలోచించాడు. కానీ దేవుడి వాక్యం ఏమంటుందంటే, అలా అనే వాళ్ళకి ఒకటే ప్రశ్న. ఆయన సృష్టించబడిన వస్తువును చూస్తే, ఇఫ్ యూ కెన్ థింక్ అబౌట్ ద క్రియేటెడ్ థింగ్స్, ఆయన క్రియేషన్ గురించి కానీ మరియు ఆలోచించినట్లయితే యూ కెన్ నో దట్ దెర్ ఈస్ ఎ గాడ్. నేను ఎప్పుడు కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ అని దాని మీద జీవిత యొక్క ఉద్దేశం ఏదైనా ప్రాక్టికల్ టాక్స్ తీసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు. నేను అప్పుడు జనాలకు చెప్తా ఉంటాను, మరి ఒకవేళ మనం కానీ యాదృచ్ఛికంగా అదేమంటారు బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారానో ఎవల్యూషన్ ద్వారా వచ్చామనుకుందాం. అదే ఒక యాపిల్ ఐఫోన్ 15 Pro Max ఉంది నా దగ్గర ఫోన్. మరి ఆ ఫోను అదే విధంగా బిగ్ బ్యాంగ్ ద్వారా వచ్చిందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఎవల్యూషన్ ద్వారా ఆ ఫోన్ నా చేతిలోకి వచ్చిందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మలేరే. You can't believe that a phone can come into my hand through evolution of Big Bang. How can you believe that the human so complicatedly created, so complicated, every organ is so complicated, it's very hard to reproduce any of the organs. People are trying so desperately to produce some organs ni tayar cheyalani, వాటిని మనిషి లైఫ్ లాగా లైఫ్, బ్లడ్ లాగా బ్లడ్ కృత్రిమంగా తయారు చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్, ఇట్స్ సో కాంప్లికేటెడ్. అవర్ బాడీ ఈజ్ సో కాంప్లికేటెడ్, సో మెనీ బోన్స్, సో మెనీ ఆర్గాన్స్, ఎన్ని ఉన్నాయి మన బాడీలో. హౌ కెన్ దట్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ బై యాక్సిడెంట్? ఒక బిగ్ బ్యాంగ్ ద్వారా ఎలా మనం ఉనికిలోకి రాగలం? మన తలంపులు, మన ఆలోచనలు, ఎవ్రీ వన్ సిట్టింగ్ హియర్, వీఆర్ ఆల్ యునిక్ బీయింగ్స్. మన ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, మన డిఎన్ఏస్ డిఫరెంట్గా ఉన్నాయి. వీఆర్ ఆల్ యునిక్. ఎవ్రీ ఐఫోన్ కూడా, అది కూడా మ్యాక్ అడ్రస్తో యునిక్ చేస్తారు దాన్ని కూడా. ఎవ్రీ డివైస్ ఇస్ యునిక్. దాన్ని చేయడానికి ఎంత కష్టం వాళ్ళకి. బట్ హౌ వీఆర్ కమింగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ దట్ యునిక్లీ. ఎవ్రీథింగ్ ఇస్ యునిక్ మన బాడీలో. మన స్వరం కూడా, ఇట్ మే లుక్ సిమిలర్ బట్ ఇట్ ఈస్ స్టిల్ యునిక్. ఎవ్రీథింగ్ ఇస్ యునిక్. హౌ యూనిక్లీ వీఆర్ క్రియేటెడ్. అందుకని అంటాడు కీర్తనకారుడు, ఆ తల్లి గర్భములో నువ్వు నన్ను ఎంతగా ఆ యొక్క రహస్యమందు నన్ను సృష్టించిన విధానం నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. God created us. And if you look at plants, if you look at birds, ఏం తీసుకున్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎంత చక్కగా ఎవరో పెయింట్ చేసినట్లుగా ఆ ఫ్లవర్స్ కానీ, ఆ ప్లాంట్స్ కానీ, ఆ ఫ్రూట్స్ కానీ, రకరకాల ఫ్రూట్స్, రకరకాల ఫ్లవర్స్, రకరకాలుగా ఎలా వచ్చాయి ఇవన్నీ ఎగ్జిస్టెన్స్లోకి? హౌ కెన్ ఇట్ బీ యాక్సిడెంట్? దేవుని యొక్క ల్యాండ్స్కేప్ చూస్తున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ల్యాండ్స్కేప్. ఇవన్నీ చూస్తున్నప్పుడు, సృష్టిని చూస్తున్నప్పుడు, సృష్టి అందాలను చూస్తున్నప్పుడు, ఈ మధ్య ఇవి లైట్స్ వచ్చాయి కదా రీసెంట్గా, నార్దర్న్ లైట్స్ అని, ఎంతమంది ఎగబడ్డారు అవి చూడాలని. న్యాచురల్గా జరుగుతూ ఉన్నాయి అవంతా కూడా. ఒక గ్రేట్ పెయింటింగ్ లాగా ఆకాశమే మారిపోతూ ఉంది. అంతా ఏంటి? ఇది సృష్టి కాదా? ఇది సృష్టికర్త సృష్టించలేదా? యాక్సిడెంట్గా ఎలా అనుకుంటా ఇవన్నీ కూడా? దెర్ ఈస్ ఎ క్రియేటర్ బిహైండ్ ఆల్ ఆఫ్ దిస్ క్రియేషన్. క్రియేషన్ ఆలోచించినప్పుడు సృష్టికర్త ఉన్నాడని మనకి నమ్మకం కలుగుతూ ఉంది. అందుకే దేవుడి వాక్యంలో చెప్తా ఉన్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, అదృశ్య లక్షణాలు అనగా ఆయన యొక్క నిత్య శక్తి, దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అంతే. ఇట్స్ వెరీ క్లియర్. యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్ టు సే దట్ దెర్ ఈస్ నో గాడ్. ఇఫ్ యూ థింక్ అబౌట్ ది థింగ్స్ దట్ గాడ్ క్రియేటెడ్, యు నో దట్ దెర్ ఈస్ ఎ క్రియేటర్ అంటున్నాడు. సో కాబట్టి ఎవరైతే దేవుడు లేదని వాదిస్తున్నారో వారికి ఎటువంటి ఎక్స్క్యూజ్ కూడా లేదు అని చెప్పి ఆ యొక్క పౌలు భక్తుడు చెప్తున్నాడు. రెండవ రకంలోకి మనం వెళ్దాం. మరొకటి మనం చూసినట్లయితే చూడండి,
23వ వచనం. అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఇది ఇంకొక కేటగిరీ పీపుల్. ఒక కేటగిరీ ఎవరంటే దేవుడు లేడని నమ్మేవారు. వారు ఆ రీతిగా వారి జీవితాలు ఎంతగానో చెడిపోయి ఉన్నారు. ఎందుకంటే వారికి దేవుడి మీద నమ్మకం లేదు. దేవుని సృష్టిని చూసినా కూడా అవన్నీ అర్థమవుతాయని తెలిసి కూడా తెలియనట్లుగా నటిస్తూ వారి జీవితాన్ని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఒక కేటగిరీ. రెండవ కేటగిరీకి మనం వస్తే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుని మహిమను దేనికి మార్చారు? సృష్టికి మారుస్తున్నారు. సృష్టింపబడిన జంతువులుగాను చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చి వాటిని దేవుడు అని చెప్తున్నారు. వాటిని పూజిస్తూ వచ్చాం. మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళ మన పూర్వీకులందరూ కూడా వాటిని పూజించిన వారే. ఆ యొక్క విగ్రహాలను పూజించిన వారే. జంతువు రూపంలో ఉన్న ఆ బొమ్మలను స్వరూపములను, పక్షుల రూపంలో ఉన్న స్వరూపములను, లేకపోతే చతుష్పాద జంతువు రూపంలో ఉన్న స్వరూపము, ప్రతిమ స్వరూపాలకి ఆ ప్రతిమలకు వీళ్ళందరూ కూడా మన యొక్క పూర్వీకులందరూ కూడా ఆరాధించిన వారే. సో దేవుణ్ణి విడిచిపెట్టేసి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఒక శిల్పిని చెక్కినట్టుగా ఆ శిల్పాన్ని, ఆ రాతిని దేవుడని నమ్మి దేవుడికి ఇవ్వాల్సిన ఆ మహిమను ఇప్పుడు ఎవరికి ఇస్తున్నామయ్యా అంటే ఆ యొక్క రాతికి ఇస్తూ ఉన్నాం. రీసెంట్గా ఇండియాలో కూడా ఒక పెద్ద టెంపుల్ కట్టడం జరిగింది. చాలా భయంకరంగా ఒక ఆ స్టోన్ నుంచి కార్వ్ చేశారు ఒక గాడ్గా. ఇప్పుడు దానికి ఎంత డబ్బు చెల్లించారు, దానికి ఎంతమంది వెళ్ళి దాన్ని ఆరాధిస్తూ వస్తున్నారు, ఎంతమంది ఆ రాయిని మొక్కుతూ ఉన్నారు. దేవుడికి చెందాల్సిన మహిమ, దేవుడికి చెందాల్సిన ఆరాధన ఎవరికి చెందుతుంది? ఒక రాయికి. ఒక మనుష్యుడు చేసిన ప్రతిమ, మనుష్యుడు చెక్కిన శిల్పం అది. ఒక మనుష్యుడు తన ఊహలో ఒక శిల్పాన్ని చెక్కితే ఆ శిల్పమే దేవుడని, దాంట్లో దేవుడు ఉన్నాడని దాన్ని ఆరాధిస్తూ దాన్ని మహిమపరుస్తూ దానికి వాళ్ళు సాష్టాంగ పడుతూ ఉన్నారు. వీళ్ళు ఈ విధంగా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. 24వ వచనం, 25వ వచనం. ఈ హేతువు చేత వారి హృదయముల దురాశను అనుసరించి దేవుడు వారిని దేనికి అప్పగిస్తున్నాడంట? అపవిత్రతకు అప్పగించి. ఎవరైతే విగ్రహాలను ఆరాధిస్తున్నారో, విగ్రహారాధికులుగా ఉన్న వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని అపవిత్రతకు అప్పగిస్తున్నాడు. తర్వాత చదవండి. ఆ దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా ఆ సృష్టమును పూజించి సేవించిరి. సత్యాన్ని అసత్యానికి మార్చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు అంటే దేవుడు లేడని చెప్తున్నారు. రెండవది, సృష్టికర్తను సృష్టముగా మార్చేసి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును సేవిస్తున్నారు. అంటే క్రియేటర్కు బదులుగా క్రియేషన్ని ఆరాధిస్తున్నారు. ఇది సెకండ్ కేటగిరీ. వీళ్ళు కూడా వారు ఏమంటారు? దేవుడు తమ శరీరాలు అవమానపరుచుకుంటూ అపవిత్రతకు దేవుడు వారిని అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా మనం చూడొచ్చు, దేర్ ఆర్ సమ్ మోర్ థింగ్స్ ఇన్ వర్స్ 26. తుచ్చమైన అభిలాషలకు ఘోరంగా మనుషులు ఈ విగ్రహాలను ఆరాధించేవారు, మరి విగ్రహారాధికులుగా జెంటైల్స్గా ఉండేవారి జీవితాల్లో ఎలాంటి ఘోరమైన పనులు ఉంటాయి అనేది పౌలు భక్తుడు ఇక్కడ రాస్తాడు. ఇవి 2000 సంవత్సరాల క్రితం రాయబడిన విషయాలు ఈ రోజు అంతకంటే ఘోరమైన మనం చూస్తాము. అక్కడ రాయబడి ఉంది, స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం విడిచి స్వాభావికమైన ధర్మం విరుద్ధమైన ధర్మంని పురుషులు కూడా స్త్రీల యొక్క స్వాభావిక ధర్మను విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఏళ్ళ ఒకరు కామకప్తులే. 2000 సంవత్సరాల క్రితం రోమిలికి పౌలు భక్తుడు ఈ విషయం రాశాడండి. ఈ రోజు కూడా మనం ఇదే విషయాలు చూస్తున్నాం. ఇవి ఇప్పుడు అఫీషియల్ గా యాక్సెప్ట్ చేయబడుతుంది. ధర్మము, దేవుడు సృష్టించిన ధర్మాన్ని విడిచిపెట్టేసి
మ్యాన్ అండ్ ఉమెన్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళిద్దరూ మరి మరి ఆ యొక్క శారీరకంగా వాళ్ళు ఉండాల్సిన విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు మగవారు స్త్రీలు అవాచ్యమైనది 2000 సంవత్సరాల క్రితమే ఆ యొక్క పాపపు ఆ యొక్క ఛాయలు ఉన్నాయి. అవే విషయాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆ రోజు అన్యజనులు విగ్రహారాధికులు చేసే పనులు అవి. ఈరోజు సోకాల్డ్ సొసైటీస్లో ఈ దేశం కావచ్చు, భారతదేశంలో కూడా ఇవి చాలా అఫీషియల్గా గవర్నమెంట్ అప్రూవ్డ్తో బిల్స్ పాస్ అయిపోయి మరి భయంకరమైనవి మనం చూస్తూ ఉన్నాం. ఇంతగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే దేన్ని సూచిస్తున్నారు వాళ్ళు? సృష్టమును పూజిస్తున్నారు, సృష్టమును ఆరాధిస్తున్నారు. దేవుడు లేడు, దేవుడు భయం లేదు. పాపము ఎంత ఘోరమైనది అనేది మనం గుర్తించాలి ప్రియులారా. సువార్త ఎప్పుడు మనకి అర్థం అవుతుందంటే, సువార్త యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే పాపం గురించి మనం అర్థం చేసుకున్నప్పుడే. ఎప్పుడైతే పాపం గురించి మనకు అర్థం కాదో, మనం అంతా బాగానే ఉన్నాం, మనం మంచిగా ఉన్నాను, నేను అన్ని మంచిగానే చేస్తున్నాను, నేను చాలా సహాయం చేస్తాను, నేను చాలా మందికి హెల్ప్ చేస్తాను, నేను ఎప్పుడు తప్పు మాట్లాడను, అబద్ధం మాట్లాడను, సినిమాలు చూడను, సిగరెట్లు తాగను, ఇలా చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ మనము స్వాభావికముగా చాలా పాపులము. అండ్ దట్ సిన్ అనేది మన జీవితాల్లో ఉంది. అది దాని నుంచి మనం బయటపడకపోతే మనం రక్షించే వాళ్ళు ఎవరు లేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చారు. అందుకే ఆయన మనల్ని ఈ యొక్క పాప జీవితం నుంచి, అపవిత్రత నుంచి మనల్ని రక్షించడానికి, దేవుడు మనల్ని నేను రక్షింపబడడానికి ముందు ఆ దినము ఇదే మెసేజ్ ఈ యొక్క భ్రష్ట మనసుకి అప్పగించును అని 28వ వచనం చెప్పబడుతూ ఉన్నప్పుడు నేను చాలా నొప్పింపబడ్డాను. దేవుడు నన్ను తన మహిమ కొరకు చేసుకుంటే నేను ఎలా జీవిస్తున్నాను? నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తున్నాను. నేను చర్చికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఆ ప్రేయర్ కూడా చేస్తున్నాను. కానీ నా జీవితంలో నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను. నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తున్నాను. నాకు నచ్చినప్పుడు అబద్ధాలు కూడా చిన్న చిన్న చెప్తానే ఉన్నాను. అంటే దేవుడు నన్ను హెచ్చరించిన మాట ఏంటంటే, వారి మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయేది కనుక చేయరాని కార్యాలు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించును. నాకు భయం వేసింది ఆ రోజు. భ్రష్ట మనసుకు దేవుడు నన్ను అప్పగిస్తే నేను ఏమైపోతాను, నా జీవితం ఏమైపోతుంది అని చెప్పి ఆ రోజు మోకాళ్ళు వేసి ప్రార్థించి దేవుడిని నా హృదయంలో చేర్చుకున్నాను. అప్పటి వరకు నేను క్రిస్టియన్నే, చాలా చక్కగా ప్రార్థన చేసేవాడిని. కానీ నాలో నిజమైన పరివర్తన లేదు. నిజంగా నేను దేవుడికి చోటు ఇవ్వలేదు. కానీ ఏ రోజైతే ఆ చోటు ఇచ్చానో అప్పుడు నా మనసు తేలికపడింది. అప్పుడు నా జీవితంలో సంతోషం, నెమ్మది వచ్చింది. అప్పటి నుంచి నా జీవితం మారిపోయేది. అప్పుడు వరకు ఉన్నది పైనే, కానీ లోతైన అనుభవంలోనికి ఆ రోజే ప్రవేశించాను. ఒక భయము, ఇందాక మనం చదువుకున్నాం, అపవిత్రతకి అప్పగించను. రెండవది భ్రష్ట మనస్సుకి అప్పగించను. ఆలోచించండి ప్రియులారా, ఒకవేళ కానీ నువ్వు దేవుడికి దూరం అయిపోతా, దేవుడికి చోటు ఇవ్వకుండా, దేవుడిని గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు అలా జీవిస్తా ఉన్నావు అనుకోండి, ఒకవేళ దేవుడిని నా వదిలిపెడితే నీ జీవితం ఏమైపోతావు ఆలోచించండి. చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఇంకా ఇక్కడ ఉన్నామంటే అది దేవుని కృప, మన మంచితనం కాదండి. నువ్వేదో మంచితనం చేసావు, నువ్వు ఇక్కడ కూర్చొని లేవు ఈరోజు. బికాస్ గాడ్ ఈస్ గ్రేషియస్ అంటూ యూ, బికాస్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు నీ మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి, నువ్వు ఎలాగున్నా, నువ్వు ఎలాంటి పనులు చేసినా, నువ్వు వారమంతా ఎలా తిరిగినా నువ్వు ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నావు అంటే అది దేవుని కృప. అంతేకాని ఇట్స్ నాట్ యువర్ రైచియస్నెస్, నీ నీతి కాదు, నీ మంచి క్రియలు కాదు, నీ భక్తి కాదు, దేవుని కృప. 3వ రకంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం అంతా కూడా 3వ రకం గురించి చెప్పబడింది. భక్తి పరుల గురించి, మతంలో మతాసక్తి కలిగిన యూతుల గురించి చెప్పడం జరిగింది. 2వ అధ్యాయంలో అంటాడు, 17వ వచనం చదువుదాం. నువ్వు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రం ఉపదేశం పొందిన వాడు శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? క్వశ్చన్ మార్క్స్ అండి ఇవన్నీ. జ్ఞాన సత్య రూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకట్లో ఉన్న వారికి వెలుగును, బుద్ధియులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యుడైన నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? 3వ క్వశ్చన్. ఈ 3 నువ్వు చేస్తా ఉన్నావు,
ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? నీకు నీవే బోధించుకొనవా? దొంగిలిద్దని ప్రకటించు నీవు దొంగిలించదవా? వ్యభిచరించొద్దని ప్రకటించే నీవు వ్యభిచరించదవా? విగ్రహం అసహించుకునే నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రం అసహించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచెదవా? దిస్ ఈజ్ అబౌట్ రిలీజియస్ పీపుల్. ఆ రోజుల్లో యూదులతో మాట్లాడాడు, ఈరోజు క్రిస్టియన్స్తో మాట్లాడుతున్నాడు. మనకు బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, వాక్యం బోధిస్తూ కూడా ఉండొచ్చు. కానీ బోధించే నువ్వు వెళ్ళి మళ్ళీ అవే పనులు చేసావనుకోండి, దొంగిలించొద్దని చెప్తావు, నువ్వు వెళ్ళి చర్చిలో డబ్బులు కొట్టేస్తావు. ఆఫరింగ్స్ ఎవరైనా ఇస్తే ఎవరికి చెప్పకుండా దాచిపెట్టేసుకుంటావు, లేకపోతే దేవుడి డబ్బుని లెక్క లేకుండా వాడేసుకుంటావు. ఎంతమంది లేరు ఈ రోజుల్లో వాక్యం చెప్పేవాళ్ళు? వ్యభిచరించొద్దని చెప్తారు వాక్యము, వెళ్ళి వాళ్ళు ఎక్స్టర్నల్ అఫైర్స్ పాస్టర్సే పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. వాళ్ళు న్యూస్ పేపర్లకు ఎక్కి ఫలానా పాస్టర్ ఇట్లా చేశాడు, ఫలానా పాస్టర్ ఇట్లా చేశాడని న్యూస్ పేపర్లకు ఎక్కుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? భక్తిపరులే కదా, వాక్యం తెలిసిన వాళ్ళే కదా, వాక్యాన్ని చదివే వాళ్ళే కదా, వాక్యాన్ని బోధించే వాళ్ళే కదా, అన్నీ తెలిసే కదా నీకు అన్నీ తెలిసిన నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని పౌలు భక్తుడు యూదులతో మాట్లాడాడు ఆ రోజు. ఈరోజు క్రైస్తవులుగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం క్రైస్తవులమే, క్రైస్తవులని పేరు పెట్టుకున్నాం, కానీ బయటికి వెళ్ళి అన్ని పనులు చేస్తున్నాం. అబద్ధాలు ఆడద్దు అంటున్నాం, కానీ అబద్ధాలు ఆడతాం. మాట తప్పొద్దు అంటాం, కానీ మాట తప్పిపోతాం. చిన్న చిన్న లైస్, వైట్ లైస్ అంటారు ఈ మధ్య. అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. బ్రదర్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను బ్రదర్. ఎక్కడ? చెప్పం. బ్రదర్ ఇప్పుడే వచ్చేస్తాను బ్రదర్. రామ్. అరగంటలో వస్తామంటాం, గంటైనా రామ్. వైట్ లైస్, అబద్ధాలు. ఒకరి దగ్గర నుంచి ఒకటి తీసుకెళ్ళి చెప్తాం, కొండేలు చెప్పొద్దు అంటాం, మనమే కొండేలు చెప్తాం. వాళ్ళ విషయాలు తీసుకెళ్ళి వీళ్ళకి, వీళ్ళ విషయాలు తీసుకెళ్ళి వాళ్ళకి. అదిగో ఈ బ్రదరు, అదిగో ఈ సిస్టరు, ఎంత తీయగా ఉంటుంది అవి చెప్పుకుంటుంటే. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చెవులకి బైబిల్ అందే అంటాడు, దురద చెవులు గలవారమే అని. మనకి చాలా దురద ఎక్కువ చెవుల్లో. ఎప్పుడైనా ఎవరి గురించి అయినా ఎవరు చెప్తారా, ఆ బ్రదర్ ఎలా ఉన్నా, బ్రదరా అని మొదలు పెడతారు. వీళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటుంది ఆవిడ క్యాటలాగ్ తీసి చెప్పడానికి. ఆ సిస్టర్ అబ్బా బెల భక్తి బల్ మీరు అనుకోండి, ఆమె గురించి మీకేం తెలుసు అని మొదలు పెడుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు అలాగా కొండలు చెప్పుకోకూడదు, ఇంటింటికి తిరగకూడదని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. మనం ఇంటింటికి తిరగబల్ల ఫోన్ ఉంది మన చేతుల్లో, ఇంటింటికి ఫోన్ చేస్తాం. ఒక విషయం మనకి తెలిస్తే 5 బ్రదర్లకి 5 సిస్టర్లకి చెప్పేస్తే చాలు, అమ్మయ్య ఈరోజు గడిచిపోయింది. నవ్వుకుంటున్నాం కానీ చేయకూడదు అలాంటి పనులు. దేవుని వాక్యం చెప్తా ఉంది, వాక్యం తెలిసి నువ్వు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే నువ్వు, ఇవన్నీ నీకు దేవుడు ఇచ్చాడు కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? గుడ్డి వారికి తోవ చూపుతానని చెప్తున్నావు, చీకట్లో ఉండేవారికి వెలుగు అంటున్నావు, నువ్వు యూదుడు అంటున్నావు, నువ్వు క్రైస్తవుడు అంటున్నావు, అనుజనులు కాదు, విగ్రహారాధకుడు కాదు, యు ఆర్ నాట్ ఎన్ ఏథిస్ట్. కానీ నీ జీవితంలో ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? దొంగతనం ఎందుకు వస్తుంది? విగ్రహారాధనకు సంబంధించి వ్యభిచారం ఎందుకు వస్తుంది నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి? లేకపోతే ఇంతగా అతిశయించి నువ్వు దేవుని మాటను మీరి ఎలాగ నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు? గడిచిన వారము మా చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఇక రిచ్ ధనవంతుడు ఆయన అతని గురించి చెప్పుకుంటూ వచ్చారు. యేసు ప్రభుతో వాళ్ళిద్దరికి జరిగిన కాన్వర్జేషన్లో ఆయన అన్ని యొక్క ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నాను అంటాడు, కానీ మొదటి 2 ఆజ్ఞలు అతను పాటించలేదు. ఏంటది ఆ 2 ఆజ్ఞలు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెప్తే, ఇతని జీవితంలో, ఆ ధనవంతుడి జీవితంలో ఏముంది? ధనమే దేవుడిగా మారిపోయింది. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. ఏంటిని పాటిస్తున్నాడు? అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, పరులది ఏది కూడా ఆశించకూడదు, ఇవన్నీ పాటిస్తున్నాడు. కానీ మొదటి 2 ఆజ్ఞలు ఎగిరిపోయాయి. ఏంటవి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అట్లాగనే ఇక్కడ కూడా చెప్తా ఉన్నారు, దేవుని ధర్మశాస్త్రం విషయంలో నువ్వు కొన్ని ఆజ్ఞలు చేసి కొన్ని ఆజ్ఞలు చేయకపోతే నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరినట్లే. కానీ ఏమనుకుంటారు యూదులంతా? ఆ యొక్క అన్ని జనులందరూ కూడా నాశనం అయిపోతారు, వాళ్ళందరూ కూడా దేవుని తీర్పుకి ఒకరోజు గురవ్వాల్సిందే అని అనుకుంటారు. కానీ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, చూడండి
2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి వచనం. నువ్వు ఎవరివైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తులోని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా అట్టి కార్యంలో చేయుచున్నావు కావా. ఈ యూదులు ఎలాంటి వాళ్ళు, పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు, ఎప్పుడు కూడా ఆ రోజు వ్యభిచారం మీద పట్టబడిన మనిషిని తీసుకొచ్చి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? మీలో ఎవడైతే ఒక్క తప్పు కూడా చేయలేదో వాళ్ళని మొదటగా రాయమంటే ఎవరైనా వేసారా? అంటే వాళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళే, కానీ ఎవరైతే తప్పిదంలో పట్టబడ్డారో ఆమెను మాత్రం శిక్షించాలి. ఇది యూదులకు ఉండేది, ఇది రిలీజియస్ పీపుల్కి ఉండే మైండ్ సెట్. సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీత పరులు. వాళ్ళు ఏంటంటే భక్తి పరులం అనుకొని సంఘానికి వెళ్తున్నాం, బైబిల్ ఉన్నాం, బైబిల్ వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. సెల్ఫ్ రైచియస్నెస్. ఎవరిలైనా తప్పు కనపడిందా సరే వెంటనే వాడిని శిక్షించాలి. తప్పు దొరికితే శిక్షించాలి. నిజం చెప్తున్నాను, నేను ఈ విధంగా వాక్యం చెప్తున్నాను కదా, ఎంతమంది నా మీద కళ్ళేసి ఉంటారు తెలుసా? ఎప్పుడు బ్రదర్ని పట్టుకుందామా, ఏ విషయంలో తప్పు దొరుకుతుంది బ్రదర్ది. నిజంగా పబ్లిక్ మినిస్ట్రీ ఇస్ నాట్ ఈజీ. ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ గా వస్తావో అందరి కళ్ళు నీ మీదే. ఎప్పుడు ఈయన మాటలో లోపం వస్తుందా, ఎప్పుడు ఈయన పనుల్లో లోపం వస్తుందా, ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. బికాస్ దే వాంట్ టు అక్యూజ్ యూ, దే వాంట్ టు డిస్కరేజ్ యూ. అలాగనే వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఎవరిలైనా తప్పులు కనబడితే వాళ్ళని పిన్ పాయింట్ చేస్తూ ఉంటారు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నువ్వు సరిగా లేకుండా, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు చేయకుండా ఈ పనులు చేసే వాళ్ళందరినీ తీర్పు తీర్చడానికి నీకు ఏం అధికారం ఉంది? వాట్ రైట్ యూ హ్యావ్ అంటున్నాడు. యూదులైనా సరే, వాళ్ళు హేతువాదులైనా సరే, లేకపోతే విగ్రహారాధికులైనా సరే, భక్తి పరులైనా సరే, క్రైస్తవులని పేరు చెప్పుకుంటూ నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తున్న వారైనా సరే, అందరం కూడా చెడిపోయిన వారమే. అందరం చెడిపోయిన వారమే. మనలో ఎవ్వరు కూడా. అందుకనే 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ మాట అంటూ ఉన్నాడు. చూడండి, సరే ఒక్క మాట చదువుకుని 2వ అధ్యాయం 11-2 వచనాలు చదువుకున్న తర్వాత 3వ అధ్యాయానికి వెళ్దాం. చదవండి. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందెదరు. ఎవరికైనా తీర్పు ఉంది. అందుకనే ఈ యొక్క మొదటి అధ్యాయములో 18వ వచనం మొదట్లోనే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇంగ్లీష్ లో ద wrath of God is manifested from above. దేవుని యొక్క ఉగ్రత, wrath అంటే ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత పరలోకము నుంచి బయలుపడింది. ఎందుకు? ఎవరి మీదకి? ఎవరైతే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తూ మనుషుల యొక్క సమస్త భక్తి నీతి మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడతా ఉంది. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత పరలోకము నుంచి కిందకు వస్తా ఉంది. ఎవరి మీదకి వస్తుంది? ఈ యొక్క పనులు చేసే వాళ్ళందరి మీద. దేవుడు లేడని చెప్పుకునే వాళ్ళ మీద, విగ్రహాలను ఆరాధించే వాళ్ళ మీద, భక్తి పరులు అనుకుని ధర్మశాస్త్రం ఉందని చెప్పి వాక్యానుసారంగా జీవిస్తున్నామని చెప్పి క్రైస్తవులు అని చెప్పి పాపం చేసే వాళ్ళందరి మీదకి ఏమొస్తుంది? ద wrath of God is coming. దేవుని ఉగ్రత వచ్చింది. ఈ దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అందుకనే సువార్త, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చారు. ఆ యొక్క ఉగ్రతను సిలువ మీద ఆయన నిలువ కర్ర, అడ్డకర్ర. మరి మా రోజుల్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన మా తాతగారు, ఆయన పాస్టర్ గారు. ఆ రోజుల్లో ఆయన చెప్పేవాడు, నిలువ కర్ర దేవుని ఉగ్రతను చూపిస్తుంది, అడ్డకర్ర యేసుక్రీస్తు ప్రభువు దానికి అడ్డుపట్టు చూపిస్తుంది. The wrath of God which is coming upon us. దేవుని యొక్క కోపం మన మీదకి వస్తా ఉంటే యేసు ప్రభు వారు చేతులు చాచి దానికి అడ్డుపడి ఆ ఉగ్రతను ఆయన భరించాడు. కాబట్టి సిలువలో అంత ఘోరమైన శ్రమను యేసు ప్రభు వారు పొందారు. That
సాల్వేషన్, అదే రక్షణ. జనానికి యేసు ప్రభువారు సిలువలో చనిపోయిన విషయం ఎందుకు అర్థం కావట్లేదు అంటే దేవుని యొక్క ఉగ్రత తెలియదు. దేవుడు పాపమును ఎంతగా ద్వేషిస్తాడో, పాపము మీద ఎంతగా ఆయన కోపం రగులుకుంటుందో పాత నిబంధన చదివితే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు ఒక్క క్షణంలోనే 1000 మంది చచ్చిపోయారు. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు భూమి చీల్చి మరి భూమిలో పడిపోయి చచ్చిపోయారు కొంతమంది. దేవుని యొక్క అగ్ని రగులుకొని కొన్ని 1000 మంది చచ్చిపోయారు. అది దేవుని యొక్క కోపం అలా ఉంటుంది. ఈరోజు దేవుని కృప ఉంది మన మీద, అందుకే అవి చూడట్లేదు. కాబట్టి మనుషుల్లో ఏమైపోయింది? భయం లేకుండా పోయింది. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, ద wrath ఆఫ్ గాడ్ ఇస్ మేనిఫెస్టెడ్. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము మనుషుల మీదకి, చెడు కార్యం చేసే వారి మీదకి, పాపుల మీదకి వస్తా ఉంది. దాని నుంచి తప్పించుకోవడం ఏ మనిషి వల్ల కూడా కాదు. మన నీతి కార్యాల ద్వారా మనం ఎప్పటికీ ధర్మశాస్త్రాన్ని కానీ లేకపోతే మనస్సాక్షి ద్వారా కొన్ని విషయాలు ఉన్నాయి. మరి దేవుడు లేని వారు లేదా ధర్మశాస్త్రం లేని వాళ్ళకి మనస్సాక్షి అనేది దేవుడు ఒకటి పెట్టాడు. ఆ మనస్సాక్షిని బట్టి వాళ్ళు కొన్నిసార్లు మంచి పనులు చేయొచ్చు. కానీ అదే మనస్సాక్షి వాళ్ళు పాపం చేసినప్పుడు కూడా వాళ్ళ మీద నిందారోపణ చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు తీర్పు తీర్చబడుతున్నారు. అదేవిధంగా ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు, ధర్మశాస్త్రం వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా వాళ్ళు చేయాలి. ఏ ఒక్కటి తప్పినా కూడా ధర్మశాస్త్రం వాళ్ళ మీద నిందారోపణ చేస్తూ ఉన్నది. దాన్ని బట్టి ఏ ఒక్కడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడే పరిస్థితి ఈ రోజు లేదు. ఈ రోజు మనం ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నా నీతిని బట్టి, నా మంచి కార్యాలను బట్టి నేను దేవుడి బిడ్డగా ఉన్నానని అనుకుంటుంటే అది మన భ్రమ. యూ కెన్ నెవర్ బి రైట్ విత్ గాడ్ ఆఫ్ యువర్ ఓన్ గుడ్ వర్క్స్. అందుకే 3వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, చూడండి 3వ అధ్యాయానికి వచ్చేసరికి 3వ అధ్యాయము 23వ వచనం మనకు బాగా తెలిసిన భాగం, ముగించేస్తాను. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ జెంటైల్స్, నాట్ జస్ట్ ఫర్ ఏథిస్ట్, బట్ ఆల్సో ఫర్ రిలీజియస్ పీపుల్. ధర్మశాస్త్రం కలిగిన వారు కూడా దీంట్లో ఉన్నారు. గ్రీసు దేశస్తులని కాదు, యూదులని కాదు, రోమియులని కాదు, భారతీయులని కాదు, ప్రతి ఒక్కరు కూడా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను we are all part of that. We lost the glory of God, the glory that God wants to give to us. దేవుడిచ్చే మహిమను మనము పొందుకోలేకపోతున్నాం. ఆనాడు ఆదాము కోల్పోయాడు, ఈ రోజుకి ఆ మహిమను కోల్పోయిన వారంగా పొందుకోలేక మనము మన జీవితాలను సాగిస్తూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమను విడిచిపెట్టి దాసుని రూపం ధరించుకొని శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని ఆయన విధేయుడయ్యి ఆయన శిలువలో మన కొరకు చనిపోయాడు. అందును బట్టి మరి పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, కాబట్టి 24వ వచనం, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నమ్మువారు కేవలం కృప చేతనే, ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అలోన్. మన మంచితనాన్ని బట్టి కాదండి ప్రియులారా, ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ సేవింగ్ యూ. దేవుడు తన కృప చేత మనం రక్షిస్తా ఉన్నాడు. మనం పొందవలసిన శిక్ష, మనము పొందవలసిన ఆ తీర్పుని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పొందినారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఇస్ ద గ్రేస్, సెకండ్ ఇస్ ఫెయిత్ అలోన్. విశ్వాసము ద్వారానే, నువ్వు చేసే మంచి పనుల వల్ల కాదు, నువ్వు చేసే ఉపవాస ప్రార్థనల వల్ల కాదు, నువ్వు చదివే బైబిల్ జ్ఞానాన్ని బట్టి కాదు. చాలా మందికి కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేశాక ఒక నీతి వస్తుంది, నేను 10 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు. నో, గాడ్ యాక్సెప్ట్స్ యూ బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయారు కాబట్టి, ఆయన రక్తాన్ని కార్చారు కాబట్టి, దాని యందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు. యూ హ్యావ్ యాక్సెస్ టు గాడ్
because of Lord Jesus Christ. We have access to God because of Jesus Christ, because of the cross, because of the blood of Jesus Christ, because of the body of Christ. యేసుక్రీస్తు వారి రక్తమును బట్టి, ఆయన శరీరాన్ని బట్టి, ఆయన సిలువలో ఆయన చనిపోవడాన్ని బట్టి, ఆయనను బట్టి మాత్రమే మనకి దేవుని యొద్దకు మనము రాగలుగుతున్నాము, దేవునితో సమాధాన పడగలుగుతున్నాము, నీతిమంతులుగా పిలువబడుతున్నాం. అంతే తప్ప మన పుణ్య కార్యాల వలన కాదు. అంటే పుణ్యకార్యాలు చేయొద్దా, సత్క్రియలు చేయొద్దా అంటే సత్క్రియలు చేయడానికి నువ్వు రక్షించుకున్నాడు, కానీ సత్క్రియలను బట్టి నువ్వు రక్షింపబడట్లేదు. నువ్వు చేసే మంచి కార్యాలను బట్టి దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవడం లేదు. కానీ నువ్వు ఆయన బిడ్డగా మారావు కాబట్టి నువ్వేం చేస్తావు? సత్క్రియలు చేస్తావు, పుణ్యకార్యాలు చేస్తావు, ఇతరులకి సహాయపడతావు, ప్రార్థిస్తావు, ప్రేమిస్తావు, సహిస్తావు, విధేయత చూపిస్తావు. ఇవన్నీ కూడా బై ప్రొడక్ట్స్ ఆఫ్ యువర్ సాల్వేషన్. నువ్వు రక్షింపబడ్డావు అనే దానికి ఇవన్నీ కూడా అవి సూచనలు. అంతే తప్ప వాటిని బట్టి నువ్వు రక్షింపబడవు, దేవుడి చేత యాక్సెప్ట్ చేయబడవు. దట్ ఈస్ వాట్ పౌల్ ఈస్ సేయింగ్ ఇన్ దీస్ 3 chapters. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే, కానీ ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. మరొక చూడండి, అక్కడే 24వ వచనం చదివేము, చదవండి, కంటిన్యూ చేద్దాం. 25 ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడు తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి పంపించాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారంటే యాజ్ ఎ ప్రొపిషియేషన్ ఫర్ అవర్ సిన్, కరుణాధారముగా, ప్రాయశ్చిత్తముగా అలాగు చేశాడు. ఆయన మనల్ని నీతిమంతులను చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్తమందు విశ్వాసము ద్వారా మనకు ఆయన నీతిమంతులుగా మనం చేస్తున్నాడు. మనల్ని సమాధానకరముగా బయలుపరిచాడు. ఆయన ఈజ్ డూయింగ్ ద ప్రొపిషియేషన్ ఫర్ అవర్ సిన్స్. ఇంగ్లీష్ లో మనం చూద్దాం ఆ విషయాన్ని. 26వ వచనం, ఇట్ వాస్ టు షో హిస్ రైచియస్నెస్ at the present time so that he might be just and justifier of the one who has faith in Jesus. 25 గా చదివితే, whom God put forth as a propitiation by his blood to be received by faith. This was to show God's righteousness because in his divine forbearance he had passed over former sins. గత కాలములో పాపములను ఆయన ఉపేక్షించాడు, కానీ ఇప్పుడేం చేస్తున్నాడు? ఆయన 2000 సంవత్సరాల క్రితం మనుషుల యొక్క పాపాలని ఉపేక్షించకుండా వాటిని సంపూర్ణంగా వాటికి ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని లోకంలోకి పంపించాడు. దిస్ ఈస్ గుడ్ న్యూస్. ఇది సువార్త. ఈ పాపము గురించిన ఈ అవగాహన అంతా లేకపోతే, పాపముల గురించి మనం ఎంతగా భ్రష్టమైపోయామో, మనం ఎంతగా చెడిపోయామో, మన హృదయం ఎంత భయంకరమైనదో, మనం ఎంత పాపులమో మనకు తెలియకపోతే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చనిపోయారో, ఎందుకు ఈ లోకంలోకి వచ్చారో, ఈ సువార్త ఏంటి, ఈ సువార్తంలో ఉన్న మర్మం ఏంటి, దీంట్లో ఉన్న భాగ్యం ఏంటి మనకు అర్థం కాదు. అందుకే పౌలు భక్తుడు ఇన్ని అధ్యాయాల్లో ఆయన ఇంకా ఈ రోమీయుల పత్రిక మనం ముందుకు వెళ్తాం, ఇంకా అనేక విషయాలు చూడబోతూ ఉంటాం. బట్ ఐ వాంట్ టు కంక్లూడ్ టుడే. మరి ఈ విధంగా 3 రకాల మనుషులు మనం చూసాం. 3 రకాల మనుషులు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ, ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే నువ్వు ఇంకా దేవుడు లేడనుకుంటున్నావేమో, బుద్ధిహీనుడు అంటుంది బైబిల్లో. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన సృష్టించబడిన వస్తువుల్ని ఆలోచించడం వల్ల నువ్వు దేవుడిని ఎరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయినా నువ్వు దేవుడు కాదని నెట్టేస్తుంటే అది నీ యొక్క పాపం, అది నీ అవిధేయత మాత్రమే. రెండవది, దేవుడు అని సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు సృష్టముగా మార్చేసి ఒక ప్రతిమకు నువ్వు ఆరాధిస్తున్నావేమో. చాలాసార్లు విగ్రహాలంటే మన జీవితాలలో విగ్రహం లేకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మన కెరీర్ విగ్రహం అయిపోతుంది, మనకి మనీ విగ్రహం అయిపోతుంది, ధనం సంపాదించాలన్న ఆశ, లేకపోతే పేరు ప్రతిష్టలు విగ్రహం అయిపోతాయి. యు వాంట్ టు బికమ్ ఫేమస్, పాపులర్ అయిపోవాలని ఆశపడతా ఉండి
దేవుడి కంటే నిన్ను నువ్వు మహిమపరచుకోవడం మొదలు పెడితే అది నీ జీవితంలో విగ్రహంగా మారిపోతుంది. నువ్వు దేవుని మహిమపరచాలి, దేవుడికి మహిమ చెల్లించాలి నువ్వు చేసే పనుల ద్వారా. కానీ ఇఫ్ యూ వాంట్ టు గెట్ గ్లోరీ ఫర్ యువర్ సెల్ఫ్, దట్ మీన్స్ యూ ఆర్ పుట్టింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ గాడ్. నిన్ను నువ్వు దేవుని స్థానంలో పెట్టుకుంటున్నావు. దట్ ఈస్ అన్ ఐడల్. నీకు నువ్వే ఐడల్ గా మారొచ్చు, లేకపోతే యువర్ ఫ్యామిలీ కెన్ బికమ్ అన్ ఐడల్. నువ్వు నీ కుటుంబాన్ని తప్పితే ఇక దేవుని ప్రేమించిన స్థితిలో ఉన్నావేమో, ఎవరిని ప్రేమించే స్థితిలో లేకపోవచ్చు. నీ బిడ్డలను తప్పితే నువ్వు ఎవరిని ప్రేమించలేని స్థితిలో ఉంటే ఆ బిడ్డలు నీకు విగ్రహాలుగా మారిపోతారు నీ జీవితంలో. చాలా మంది ఉన్నారండి, పిల్లల్ని ఎలా ప్రేమిస్తారంటే పిచ్చిగా ప్రేమిస్తారు. వాళ్ళకి లోకం కనపడదు. ఇంకా ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక ఆ తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోతారు. పిల్లల్ని మనం పెంచాలి, కానీ దేవుడి భయంలో పెంచాలి. దేవుడికి వాళ్ళని అప్పగించాలి. మనము దేవుడికి సబ్మిట్ అవుతూ పిల్లలను కూడా దేవుడికి సబ్మిట్ అయ్యేటట్టుగా పెంచాలి. అది సరైన పెంపకం. మనం ప్రేమించాలి అని, ప్రేమ అంటే వాళ్ళు ఏం చేసినా సరే అని వాళ్ళని వదిలిపెట్టడం కాదు ప్రేమ. సరైన ప్రేమ ఏంటంటే వారికి దేవుడిని పరిచయం చేసిన వాళ్ళే నిజంగా పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు. నువ్వు నిజంగా నీ పిల్లలను ప్రేమిస్తున్న వాడవైతే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ పిల్లలకు నువ్వు దేవుడిని పరిచయం చేస్తావు. ఒకవేళ నీ భార్య దేవునితో సరిగా లేకపోతే నీ భార్యను దేవుళ్ళకి నడిపిస్తావు నువ్వు. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే వాళ్ళు అడిగినంత చేయడం కాదండి, నువ్వు దేవుడిని వాళ్ళకి పరిచయం చేయాలి. నీ కుటుంబంలో దేవుడు భయం ఉండాలి, అది సరైన ప్రేమ. అంతేకాని వాళ్ళు అడిగిందల్లా చేస్తూ అన్నిటికీ ఎస్ చెప్తూ వాళ్ళు తప్పులు చేస్తున్న వాటిని కరెక్ట్ చేయకుండా ఉంటే దట్ మీన్స్ యు ఆర్ నాట్ లవింగ్ దమ్. దే హావ్ బికమ్, నీ జీవితంలో వారు ఐడల్ గా మారిపోయాడు. నువ్వు దేవుడి భయం ఉన్నప్పుడు నీ బిడ్డలకు కూడా అదే నేర్పిస్తావు. సో నీ జీవితంలో ఏదైనా అవ్వచ్చు. మూడవదిగా చూసాం ఆ స్వనీతి, ధర్మశాస్త్రము. ఒకవేళ మనం క్రైస్తవులుగా ఉండొచ్చు, వాక్యం తెలిసి ఉండొచ్చు, సంఘంలో ఎంతో కాలం నుంచి ఉండొచ్చు, సంఘానికి వస్తూ ఉండొచ్చు, కానీ మనం కానీ స్వనీతి చేత గర్వపడుతూ ఉంటే, ఎదుటోళ్ళలో తప్పులు ఎతుకుతూ మనల్ని మనమే మెచ్చుకుంటా ఉంటే, నేను వాళ్ళకంటే బాగా ఉన్నాను, వాళ్ళు చేసే తప్పులు నేను చెయ్యట్లేదు, ఆ బ్రదర్ లాగా నేను లేను, ఆ సిస్టర్ లాగా నేను లేను, నేను చాలా పవిత్రురాలని, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను రోజుకి, నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాను అని నువ్వు నిన్ను మెచ్చుకుంటున్నావు అంటే అది కూడా బైబిల్లో చెప్పబడింది. అది స్వనీతి. దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో మెరిట్ ఆఫ్ అవర్స్. మన గుడ్ వర్క్స్ ఎక్కడ కూడా దేవుడి సన్నిధిలో మనల్ని నీతిమంతులుగా ప్రెజెంట్ చేయలేవు. There is only one righteousness, that is Lord Jesus Christ. And ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు చదవండి చివరిగా మూడో అధ్యాయములో మనం చదివేం ఇందాకనే 24వ వచనంలో 22 చదువుదాం. అది యేసు క్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్ము వారికి అందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దిస్ ఈజ్ రైచియస్నెస్. ఇట్ ఈస్ ఓన్లీ బై ఫెయిత్. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, యేసు ప్రభువునందు విశ్వసిస్తే వచ్చే నీతి, అది సరైన నీతి. అంతేగాని మన యొక్క మరి కార్యాల వల్ల వచ్చేది కాదు, మన యొక్క మంచి బిహేవియర్ వల్ల వచ్చేది కాదు, మన యొక్క చర్చ్ అటెండెన్స్ వల్ల వచ్చేది కాదు, మనం చర్చికి వెళ్ళే గివింగ్స్ని బట్టి వచ్చేది కాదు. చాలా మందికి ఒపీనియన్ ఉంటుంది, నేను కానీ డబ్బులు ఇస్తా ఉంటే చర్చికి బ్లెస్సింగ్ వచ్చేస్తుంది, నాకు బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. అవన్నీ మనం చేయాలి, కానీ వాటి వల్ల మనకి నీతి మాత్రం రాదు. నీతి రావాలంటే ఎలా వస్తుంది అంటే బై ఫెయిత్ అలోన్ అండ్ బై గ్రేస్ అలోన్. కాబట్టి చివరిగా 30వ వచనం, దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. కానీ సున్నతి కలిగిన వారు కూడా విశ్వాసం మూలంగానే మరి నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మరి సున్నతి లేని వారు కూడా విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడుతుంది. మనం కానీ 4వ అధ్యాయం నుంచి తర్వాత మనం చూసుకోబోతాం ఎలాగ విశ్వాసము ద్వారా ఆనాడు అబ్రహాము వీళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారనే విషయాల్ని మనం రాబోయే రోజుల్లో చూసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్రం ఉన్నా, వాక్యం ఉన్నా, బైబిల్ ఉన్నా, నువ్వు క్రిస్టియన్ కాకపోయినా, నువ్వు హేతువాదివైనా, ఏతిష్టువైనా, ఎవరైనా సరే అందరూ పాపం చేశారు. అందరూ కూడా విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువా, మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
దేవా, భయంకరమైన పాపపు జీవితము నాయన, భయంకరమైనది పాపము. ఆ పాపము మమ్మల్ని భయంకరమైన చోట్లకి తీసుకుని వెళ్తుంది, చేయరాని కార్యాలు చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది. అలాంటి బ్రతుకు నుంచి ప్రభువా మీరు మమ్మల్ని రక్షించారయ్యా. మీరు మా జీవితాల్లో వెలుగు నింపారు అయ్యా. మీరు మా కొరకు ఈ లోకంలోనికి వచ్చారు, మా కొరకు మీ రక్తాన్ని కార్చారు అయ్యా. సిలువ మీద మేము పొందాల్సిన శిక్షను, ఆ ఘోరమైన శిక్షను ప్రభువా మీరు సిలువలో పొందారు.